నమస్తే, నిర్మల కర్నూల్. జనరల్ గా మనం వీల్నామాల గురించి వింటూనే ఉంటాము. విన్న ప్రతిసారి కూడా వీల్నామా అనగానే అది కేవలం ఆస్తులకు సంబంధించి మాత్రమే రాస్తామా అని మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే అకార్డింగ్ టు సెక్షన్ 30 ఆఫ్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం ఎవరైతే వీల్నామా రాస్తున్నారో వాళ్ళు వాళ్ళకు సంబంధిత మూవబుల్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఆస్తులతో పాటు క్యాష్, గోల్డ్, వెహికల్స్, డిపాజిట్స్ ఇలా ప్రతి దాని గురించి కూడా వాళ్ళు చాలా డీటెయిల్డ్ గా వీల్నామాలు అన్నది రాసుకోవచ్చు. అయితే మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏముందంటే మన జీవిత కాలంలో మనం వీల్నామా అన్నది ఎన్నిసార్లన్నా రాయొచ్చు అన్నమాట. దానికి లిమిట్ అన్నదే లేదు. అయితే మనం రాస్తున్న ప్రతిసారి కూడా అది మన పాత వీల్నామాని రీవోక్ చేస్తూ వస్తుంది. సో మనం మన జీవిత కాలంలో ఏదైతే చివరిగా రాస్తామో అదే వీల్నామా మన తర్వాత అన్నది యాక్ట్ చేస్తుంది. సో ఈసారి మీరు వీల్నామా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్ గా మెన్షన్ చేసుకోండి. ఇలాంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్కే డాక్ హబ్, కర్నూల్. నమస్తే.